నమస్కారం అండి. నేను చింతిగురు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ముక్కాలు గ్లాసు పప్పు ఎత్తుకున్నానండి. ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి, అంటే నేను ఇవి కారం తక్కువగా ఉన్నాయి అందుకని 20 ఎత్తుకున్నానండి. కారం ఉంటే మీరు 15 ఎత్తుకోండి చాలు. ఇదండి చింతిగురు, ఒక కప్పుడు ఉన్నది. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 2 చింతపండు రెమ్మలు, చిన్న మామిడికాయ, 2 టమాటాలండి, పసుపు ఒక అర స్పూను, తిరగబాతకి ఆయిల్. ఇది వడియం అంటారండి. ఇది ఆవాలు, ఉద్దిపప్పు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి ఊరబెట్టి ఎండబెట్టానండి. అది తిరగబాతకి వేసుకుంటాను. ఇది కరివేపాకు తిరగబాతకి. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి. చూడండి, పప్పు వేసుకునేద్దాము. చూడండి, పచ్చిమిరపకాయ కడిగి 2గా తరిగేద్దామండి. ఇప్పుడు ఎర్రగడ్డ తరిగేసేద్దాము. ఇప్పుడు తెల్లగడ్డ వేసేద్దాము. చింతపండు కూడా వేసేద్దాము. టమాటాలు తరిగేద్దామండి. చూడండి, మామిడికాయ కూడా కడిగి ఒక 4 ముక్కలుగా వేసుకునేద్దామండి. ఇప్పుడు ఆకు కూడా కడిగి వేసేస్తామండి. ఇప్పుడు అర స్పూను పసుపు వేసేసాము. చూడండి, వాటర్ పోసుకుందాం. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోసేద్దామండి. మూత పెట్టేసి పొయ్యి మీద పెడతాము. ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు అండి. 3 అన్నా 4 అన్నా రానివ్వండి. 4 వస్తే బాగా ఉడుకుతుంది. 4 రానిద్దాము. నేను 4 పెడతానండి. చూడండి, మూత పెట్టేద్దాము. స్టవ్ వెలిగించాను. ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉండిద్దామండి. కుక్కర్ తీసేసి ఇదండి కుండలోకి తీసుకుంటాను నేను. వాటర్ ఆన్ చేసుకుందామండి. టేస్ట్కి సరిపోయేంత పండి ఉప్పు వేసేసి రుద్దుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వేసానండి. మళ్ళీ చూసి వేసుకుందాం. చూడండి, ఎంత ఈజీగా రుద్దేసాము. ఇలాంటి రాళ్ళ కుండ అనేసి దొరుకుతుంది. దీంట్లో వేసుకొని రుద్దేసినామంటే నిమిషంలో అయిపోతుందండి. ఇప్పుడు తిరగబాత పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ కాగింది. గిన్నెగా ఆగిందండి. ఆయిల్ పోసుకుంటాను. కొంచెం వాటర్ వెంబడి ఉండాలి. చూడండి, ఆయిల్ కాగింది. చూడండి, 1 స్పూన్ వేస్తానండి. చాలా బాగుంటుందండి ఇది వడియం అనేది. వాసన వేగినాక చూడండి కలర్ వచ్చింది. కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు పప్పు వేసుకుంటామండి. చూడండి, చింతాకు పప్పు రెడీ అయిపోయిందండి. మామిడికాయ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చింతాకు, టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి, పప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు వేసుకొని చేసుకోవచ్చు. మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకోవచ్చు అండి. ఈ మాదిరి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి చింతాకు పప్పుని. చూడండి, ఈ మాదిరిగా ఉడికినాక ఆఫ్ చేసేయాలండి. ఈ మాదిరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సంగటికి కానీ, వేడిగా పప్పులకు కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది.
ఒకసారి ట్రై చేయండి.